తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో మహానాడు విజయవంతంగా జరుగుతుంది. 2 రోజుల పాటు సమావేశాలు, తీర్మానాలు ముగిశాయి. ఈరోజు భారీ బహిరంగ సభకు కడప సమీప శివార్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టించాలని ఒక సెల్ టవర్కు మైలును ఎక్కించారు. అదేవిధంగా పులివెందుల్లో మా నాయకుడి విగ్రహం చుట్టూ తెలుగుదేశం జెండాలు కట్టారంటూ ఏదో ఒక వివాదం ఎందుకోసం జరుగుతుంది? మహానాడు బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. 2 రోజుల ప్రతినిధుల సభ బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు జాతి అంతా వచ్చి ఎంజాయ్ చేశారు. కడపలో జరుగుతూ ఉంది. 43 సంవత్సరాల తర్వాత మొదటిసారి కడపలో పెట్టాం. ఇది ప్రతిపక్షాలకు కంటగింపుగానే ఉంటుంది. ఒకవైపు వాళ్ళు మద్యం కేసులు, వాళ్ళ మనుషులు జైల్లో ఉండడం, రెండవది సీఎంపీఎస్సీలో పనిచేసిన అధికారులంతా కూడా జైలు పాలు కావడం, ఈ ఫ్రస్ట్రేషన్ తోడు కడపలో సభ సక్సెస్ కావడం, కార్యకర్తలు కానీ జనాలు కానీ ఉత్సాహంగా రావడం. ఒక్కసారి ఇప్పుడు బహిరంగ సభ చూడండి, అద్భుతంగా జనం ఎంత ఉత్సాహంగా వస్తాయి. ఇవన్నీ చూసి ఏదో ఒక చిల్లర ఆటంకాలు సృష్టించాలి. అయ్యా నేను ఒకటే అడుగుతున్న, సర్కిళ్లకు మేము సుందరీకరణ చేసుకున్నాం. దాంట్లో వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. ఆయన విగ్రహానికి ఎవరు అడ్డం పడలే. సర్కిల్ సుందరీకరణ చేస్తే మా సర్కిల్ అంటారు వాళ్ళు. సర్కిల్కు అసలు విగ్రహం పెట్టే పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకుండా మీరు విగ్రహాలు పెట్టి ఆ సర్కిల్ మీరు ఓన్ చేసుకుంటారా? సర్కిల్ ప్రభుత్వం కట్టింది, ప్రభుత్వ ధనంతో కట్టింది. ఆ సర్కిళ్లకు ఏదో ప్రతి ఒక్కరు పండగ వచ్చినప్పుడు సుందరీకరణ చేసుకుంటారు, 2 రోజులకు తీసేస్తారు. అంత మాత్రాన మీ విగ్రహం ఉంటే మీ సర్కిల్ అయిపోతుంది. అది అంటే చిల్లర రాజకీయాలు అంటారు దీంట్లో. ఇవన్నీ కూడా వాళ్ళ ఉనికి కోసం చేసే కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదు. ఈ అద్భుతమైన సభ ఈరోజు కడపలో జరగడం, 43 సంవత్సరాల తర్వాత జరగడం, నేను అధ్యక్షుడిగా ఉండడం, ఈ బాధ్యత నెరవేర్చుకోవడం నాకు నిజంగా ఆనందాన్ని, సంతృప్తిని, గర్వంగా ఫీల్ అవుతున్నాను. స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు గారు చెప్పారు. అది ఇప్పుడు ఎంత లోపల శంకుస్థాపన ఉండబోయారు? వాస్తవంగా జిందాల్ వాళ్ళతో గత ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేసిందో ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఫ్యాక్టరీ ముందుకు రావాలని చెప్పి దాన్ని వాళ్ళనే పిలిచి ఆమోదించి మళ్ళీ వాళ్ళతోనే ప్రారంభిస్తూ ఉన్నాడు. వాస్తవంగా అగ్రిమెంట్లు అయిపోయినాయి, వాళ్ళ ప్రారంభ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. నిన్ననే చెప్పారు ముఖ్యమంత్రి, నేను మళ్ళీ టెంకాయలు కొట్టేదానికి మళ్ళీ రానయ్యా, నేను మళ్ళీ పనులు జరిగేటప్పుడే వస్తా, ప్రారంభానికి పూర్తి అయిన కమిషనింగ్ తర్వాత వస్తానని. ఖచ్చితంగా ఆ పనులు ప్రారంభం అవుతున్నాయి, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. మళ్ళీ 2-3 నెలల తర్వాత పనుల పర్యవేక్షణకు వస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ముందుకు పోతుంది. రాయలసీమ డిక్లరేషన్ యువగలంలో కడపలోనే జరిగింది. ఇప్పుడు మహానాడు సందర్భంగా ఈ రాయలసీమకు ఇంకా మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంటే ఒక పెద్ద గొప్ప వరం. ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏదైతే అప్పుడు 3 సార్లు ప్రారంభించారో, అంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు దాన్ని, చంద్రబాబు నాయుడు గారు 2018లో. దాన్ని మళ్ళా వాళ్ళు స్థలం మార్చి టెంకాయలు కొడితే వద్దయ్యా, ఫ్యాక్టరీ ముందుకు పోవాలని ఆలోచించే దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. స్టీల్ ఫ్యాక్టరీ కడపకు రావడం గొప్ప గర్వకారణం. రెండోది ఏంటంటే కొప్పర్తి, ఓరకల్లు ఇండస్ట్రియల్ హబ్బులుగా డిక్లేర్ చేయించడంలో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒకచోట 1700 కోట్లు, ఒకచోట 1100 కోట్లు నిధులు తీసుకొచ్చి చేస్తున్నారంటే పారిశ్రామికంగా రాయలసీమ కూడా ముందుకు పోవాలనే ఆలోచనే. అదే లోకేష్ గారు పాదయాత్రలో కూడా రాయలసీమ డిక్లరేషన్ చెప్పారు. రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. రాయలసీమ గౌరవార్థమే, కడప ప్రజల గౌరవార్థమే, వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓవర్టుల గురించి నిన్న బాబు గారు మాట్లాడారు. ఇటు చాలా జిల్లాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా బయట ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు చాలా విత్తనాలు చేయడము కానీ కాంట్రాక్టులు తీసుకుంటున్నారు, గొడవలకు దిగుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మీ దగ్గర ఎలా ఉంది పరిస్థితి? మా కడప జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. బయట జిల్లాల్లో ఉందేమో కానీ కడప జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు. కోవట్లు అనేవాళ్ళు కడప జిల్లాలో చిన్న స్థాయిలో ఎక్కడన్నా ఉంటారు తప్ప నాయకుల స్థాయిలో ఎవరు కూడా ఇక్కడ ఎవరు లేరు. వేరే జిల్లాలో ఉన్నారు. బాబు గారు మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఏది ఏమైనా అటువంటి వాళ్ళని ఏరివేయాలి. For more videos like this, subscribe Big TV channel.